I'm Jennifer. I'm an alcoholic. My sobriety date's January 12th of 1992, and my home group is the Midtown Group in Wilmington, North Carolina. You want me to translate that? Okay. Well, I don't know however you do it. Did Yeah, yeah, you yeah. already let him know that? No worries. I will do that. You can take much more longer if you prefer. I Okay, really don't mind that. Yeah, and you just let me know when you're handing it over to me, so that okay, I won't interrupt you. సో okay. నమస్కారం నమస్కారం మిత్రులారా, నా పేరు జెనిఫర్. నేను ఒక త్రాగుబోతుని. నా సొబ్రైటీ డేట్ వచ్చేసి 12 జనవరి 1992. నా హోమ్ గ్రూప్ వచ్చేసి మిడ్ టౌన్ గ్రూప్. యా, బ్యాక్ టు యూ జెన్. It's such an honor and a privilege to be with you today. It's morning here. I know it's evening there. But I have a small connection to India, so it's kind of full circle for me just having the privilege to share a little bit with you on the topic of inventory today. యా, సో ఈరోజు ఆ, చాలా ఆ, ఆ, ఏమంటారు, చాలా కృతజ్ఞతురాలుగా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలుసు ఈరోజు నాకు ఇక్కడ పొద్దున మీకు సాయంత్రం అని. అండ్ నాకు ఇండియాతో ఒక చిన్న అనుబంధం కూడా ఉంది. దానివల్ల నేను ఇంకా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు అని అంటున్నారు ఆవిడ. యా జెన్ఫర్. Part of the reason I chose inventory is when I came to Alcoholics Anonymous, I was incredibly angry and I had a lot of reasons to be angry. Um, And inventory is what I have found through my sobriety that's enabled me to have relationships with everybody in my life, my family, my friends, and to have very deep-rooted, meaningful relationships. సో ఈ రోజు నేను ఇచ్చిన టాపిక్ జాబితా ఇన్వెంటరీ ఎందుకు ఇచ్చానంటే, నేను ఏఏలోకి కొత్తగా వచ్చినప్పుడు నేను చాలా కోపాలు, చాలా ఆవేశాలతో వచ్చాను. అండ్ నా దగ్గర మంచి కారణాలు కూడా ఉండినాయి అంత కోపంగా ఉండడానికి, అంత ఆవేశాన్ని పెట్టుకోవడానికి ఈ ప్రపంచం పట్ల. సో వాటన్నిటిని ఎదుర్కోవడానికి నాకు జాబితా ఇన్వెంటరీ అనేది చాలా ఉపయోగపడింది. అండ్ నా సొబ్రైటీ ప్రయాణంలో ఆ, ఇతరులతో కలిసి మంచి అనుబంధాలు ఏర్పరచుకుని వాటిలో మెరుగు చెందడానికి నాకు ఈ జాబితా అనే ప్రక్రియ నాకు చాలా ఉపయోగపడిందని ఆవిడ చెప్తున్నారు. యా, యా జెనిఫర్. My alcoholism isolated me from everyone in my life. And part of the reason I loved alcohol was it gave me the ability to feel comfortable in my own skin around other people. But what happened is through the process of me drinking, because I don't have the ability to control my drinking, is I became very isolated from everyone, my family, friends. I didn't have a lot of friends, and I was completely isolated at the end of my drinking. సో నా నా త్రాగుబోతుతనం నన్ను ఒంటరిదానిగా చేసేసింది. ఆ, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఆ, తా తాగడం ముఖ్యమైన బలమైన కారణం ఏంటి అని అంటే, అది నేను ప్రశాంతంగా ఉండగలిగే శక్తిని ఇచ్చేది నాకు. కానీ నా తాగుబోతుతనం వల్ల, నేను తాగినప్పుడు నియంత్రించలేకపోవడం వల్ల, నేను మెల్లిగా మనుషుల్ని కోల్పోవడం మొదలుపెట్టాను. నా కుటుంబ సభ్యుల్ని, నా స్నేహితుల్ని, నాతో పాటు తాగే మిగతా మిత్రుల్ని, అందరిని కోల్పోవడం సాగాను. చివరితనంలో నా తాగుబోతుతనాన్ని నన్ను ఒంటరిదానిగా చేసేసింది అని ఆవిడ చెప్తున్నారు. యా జెనిఫర్. So, a little bit about my history of what brought me to Alcoholics Anonymous. I grew up in a very dysfunctional family. By the time I was 8 years old, I ran away from home and I had my first drink when I was 8. I had my first drunk when I was 10, and I was in my first rehab by the time I was 13. సో ఆ, నా చరిత్ర, నేను ఏలోకి వచ్చే ముందు ఎట్లా ఉండిందో కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా ఆ, నార్మల్ కుటుంబం నుంచి రాలేదండి. చాలా ఆ, సమస్య సమస్య సమస్యలు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. అలాంటి కుటుంబం నుంచి నా 8 ఏళ్ళ వయసులో నేను పారిపోవడం జరిగింది. నా మొట్టమొదటి డ్రింక్ నేను తాగింది 8 ఏళ్ళ వయసులో. 10వ సంవత్సరంలో నేను బాగా మత్తు ఎక్కేటట్టు తాగాను.
13వ సంవత్సరం వరకు వచ్చేసరికి నా మొట్టమొదటిసారి రీహాబ్ లోకి నన్ను ఆ, ఆ, రీహాబ్ ప్రవేశం జరిగింది అని ఆవిడ చెప్తున్నారు. యా జనక్. The end of my drinking, also, I was in late stages of alcoholism. I was emaciated. I didn't eat. I just drank vodka. I had bleeding ulcers. I was very sick by the time I got to Alcoholics Anonymous, and I got here. I got sober 6 days before my 15th birthday. So I was very young when I came to Alcoholics Anonymous. యా. సో నా తాగుబోతుతనం చాలా తీవ్రంగా ఆ, నా తాగుబోతుతనం ఒక తీవ్రత చాలా తొందరగా పెరిగింది. నేను నా ఆ, ఆ, అతి తీవ్రమైన ఆ, స్టేజ్ నా తాగుబోతనంలో ఉన్నప్పుడు నేను అసలు తిండి తినేదాన్ని కాదు. వాడ్కా తాగుతూనే ఉండేదాన్ని. అండ్ దానివల్ల ఆ, కడుపులో అల్సర్లన్నీ వచ్చేసినాయి. ఏఏకి నేను వచ్చినప్పుడు చాలా ఆ, 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 రోగాత్మకరమైన శరీరంతో వచ్చాను నేను. నేను నా 15 ఏట పుట్టినరోజుకి 6 రోజుల ముందు నేను సోబర్ అయ్యి ఏఏకి రావడం జరిగింది అని ఆవిడ చెప్తుంది. యా జెనిఫర్. So clearly, the first rehab did not work for me. I, of course, drank when I got out of rehab. I didn't think that I was an alcoholic, and I understood that drugs were bad, like they were illegal. So I was just not going to do other things, but there was no way that I was an alcoholic. So when I got out of rehab, I just got drunk with everybody I was in rehab with. And from that point on, was pretty much a daily drinker until I got to Alcoholics Anonymous. సో మీరు గమనించినట్లయితే నేను 13 ఏట రీహాబ్లోకి వెళ్ళడం జరిగింది. కానీ ఏఏకి వచ్చేసరికి 15 సంవత్సరాలు నా వయసు. సో డెఫినెట్గా నా మొట్టమొదటి రీహాబ్ అడ్మిషన్ నాకు ఉపయోగపడలేదు. ఎందుకంటే నేను బయటకు వచ్చిన వెంటనే తిరిగి మళ్ళీ తాగడం జరిగింది. ఎవరైతే రీహాబ్ మిత్రులు ఉన్నారో వాళ్ళతో కలిసి నేను తాగడం కొనసాగించాను. అండ్ రోజు తాగే త్రాగుబోతురాలుగా మారిపోయాను. అండ్ నేను ఆ, అన్నిటికంటే ముఖ్యంగా నాకు నేను ఒక త్రాగుబోతుని అని నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఆ, మత్తు పదార్థాలు ఆ, ప్రయత్నించలేదు. ఎందుకనంటే అవి చెడు అని నా అభిప్రాయం ఉండేది. అండ్ అది చట్ట విరుద్ధంగా కూడా ఉండేవి. సో మత్తు పదార్థాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ రోజు తాగుతూ నా తాగే తీవ్రత మాత్రం పెరిగిపోయింది. యా జెనిఫర్. I had multiple suicide attempts up to that point, because of the loneliness that I experienced and felt. And I think what happened at the end of my drinking is that alcohol just didn't work anymore. No matter how much I drank, I didn't get the relief. And I was at that place again of being suicidal. But what was different at that end was that I didn't have a plan anymore. I would always think, well, if I do this or if I do this, I can control this outcome. And at the end, I didn't have any plans. I didn't have my ego. I had everything was wiped and I was completely broken inside. And I said a prayer that night and I said, if there is any God out there, please don't let me wake up tomorrow. I didn't want help. And I didn't even necessarily know that the problem was alcohol. I thought there was something broken inside of me. సో నేను నా తాగే తీవ్రత పెరిగిన తర్వాత ఆ 2 సంవత్సరాల క్రమంలో నేను అనేక సార్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేశాను. ముఖ్యంగా ఎందుకనంటే నేను చాలా ఒంటరితనం అనుభవించేదాన్ని. నా చివరి స్టేజెస్, తాగుడు చివరి స్టేజెస్లో చూసుకున్నట్టయితే నాకు ఆల్కహాల్ నా ఆ, నాకు పనిచేయడం మానేసింది. సో నేను చాలా ఆత్మహత్య ఆలోచనలతో కూర్చుని ఉండేదాన్ని. అండ్ నా చివర ఆ, తాగే సమయంలో నేను స్వతహాగా నాకు వేసుకునే ప్లాన్లో ఆగిపోయినాయి. ముందంతా నా 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 ఆలోచన విధానం ఎట్లా ఉండేదంటే ఈసారి ఇది ప్రయత్నిద్దాం, ఈసారి ఇది ప్రయత్నిద్దాం అని కొత్త కొత్త రకాలుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండేదాన్ని. పరిస్థితుల్ని, ప్రభావాల్ని అదుపులో పెట్టుకోవడానికి. కానీ నాకు చివరి ఆల్కహాల్ స్టేజ్కి వచ్చేసరికి ఆ, అటువంటి ప్రయత్నాలన్నీ ఆపేశాను. నా నా అహంకారం అనేది పూర్తిగా నశించిపోయింది. అండ్ లోపల నేను చాలా కృంగిపోయాను. ఆ రోజు రాత్రి నాకు బాగా గుర్తుంది. నేను ఒక ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ఆ ప్రార్థన అంటే భగవంతుడు అనేవాడు ఉంటే
నన్ను రేపు లేవకుండా ఆ, తీసుకెళ్ళిపో అని నేను ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నాతో ఉన్న సమస్య తాగుబోతనం అని నాకు అప్పుడు తెలియలేదు. నాలో ఏదో ఆ, ఆ, విరిగిపోయింది. నేను ఒక సాధారణమైన మనిషిని కాదు, అందుకే నేను ఇట్లా ప్రవర్తిస్తున్నానేమో అనే ఒక ఆ, అభిప్రా ఆ, అభిప్రాయంలో ఉన్నాను అని ఆవిడ చెప్తున్నారు. యా జెనిఫర్. So clearly I woke up the next morning. God didn't take me that night. And I had a phone call that day, and it was from a friend of mine, and I didn't have a lot of friends. But 3 months before, she told me that she wasn't going to continue to watch me kill myself. And we hadn't spoken in over 3 months. And she just happened to call me on January 12th of 92. And what I know today is that that was my higher power working in my life. And she asked me to go to a meeting with her. And I think because I was so lonely is really the only reason I agreed to go with her was I was so isolated and I was so alone. So I decided to go with her to this meeting that day. సో ఆ రోజు ఆ రాత్రి ఆ ప్రార్థన చేశాక ఆ, ఆ ప్రార్థన ఫలించలేదు. ఎందుకంటే నేను మరుసటి రోజు పొద్దున లేచాను, నిద్ర లేచాను. ఆ రోజు ఆ, నాకు ఒక ఆ, ఫోన్ కాల్ కూడా వచ్చింది. ఎవరు అంటే నా స్నేహితురాలు. 3 నెలల క్రితం ఆవిడ నాతో పరిచయం తెంపుకున్నారు. ఎందుకనంటే నువ్వు నీ ప్రాణం తీసుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే నేను అట్లా చూడలేను నిన్ను అని ఆవిడ నాతో ఆ, అనుబంధం తెంపుకున్నారు. కానీ 3 నెలల తర్వాత ఆ రోజు నాకు ఆవిడ కాల్ చేయడం జరిగింది. నేను ఏ రోజు రాత్రి ముందైతే ప్రార్థన చేసిన మరుసటి రోజు ఆవిడ కాల్ చేయడం, ఈ రోజు నా ఉన్నత శక్తి నా జీవితంలో పనిచేయడం అని నేను గమనిస్తున్నాను. అర్థమవుతుంది నాకు. అండ్ ఆ రోజు నాకు ఆవిడ కాల్ చేసి ఆ, నా పరిస్థితి అంతా విన్నాక కలిసి ఏ మీటింగ్కి వెళ్దాం రా అని నాతో చెప్పడం జరిగింది. అండ్ నేను కూడా అంగీకరించాను. ముఖ్యంగా ఎందుకు అని అంటే నేను చాలా ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నాను. అండ్ నాకు అట్లా అనుభవించాలనే ఉద్దేశం లేదు. సో ఆవిడతో మీటింగ్కి వెళ్ళడానికి నేను అప్పుడు అందుకని అంగీకరించాను అని ఆవిడ చెప్తున్నారు. యా జెనిఫర్. So just some context of what it was like when I got sober. What I looked like, half my head was shaved. I wore black combat boots, all black clothes, black eyes, black lips. I was an unlovely human being, and I go into this meeting of Alcoholics Anonymous that was a bunch of senior citizens. They were old as dirt and like had been sober since God. So I had nothing in common with the people of this room that I walked into. యా. సో అదే నేను ఎటువంటి పరిస్థితిలో ఏకి వెళ్ళాను, ఆ, నేను ఎట్లా ఉండేదాన్ని అప్పుడు అని అంటే ఇప్పుడు చూస్తున్నట్టు అసలు ఉండేదాన్ని కాదు. అప్పుడు అరగుండుతో హెయిర్ స్టైల్ ఉండేది నాకు. అండ్ నాకు ఒంటి మొత్తం అంతా నల్ల దుస్తులు ధరించేదాన్ని. నా లిప్స్టిక్ కూడా ఆ, ఆ, నల్లపు రంగు లిప్స్టిక్, ఇట్లాంటివన్నీ అటువంటి గెటప్లో నేను ఏకి వెళ్ళాను. అండ్ అక్కడ మీటింగ్కి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళు, ముసలోళ్ళు వీళ్ళు కనిపించారు. వాళ్ళందరితో నాకు ఎటువంటి సమానత్వం లేదు అనే భావన చాలా గట్టిగా కలిగింది అని ఆవిడ చెప్తున్నారు. యా యాజన్. So what I received when I came to Alcoholics Anonymous was not judgment. It was not, I was greeted with warmth and love. I was welcomed into Alcoholics Anonymous. They didn't treat me like I was a kid, even though technically I still was a kid. They treated me like an alcoholic that needed help, and they welcomed me in to their group and they shared with me their experiences. And I didn't realize at the time that I was delusional. I had no idea I was delusional. I thought that my life was completely normal to drink every single day. I'm really sorry we just lost you there, Jennifer. Can you just continue from saying they treated you like, and I lost you there. Okay. They Yeah. treated me like an alcoholic that needed help. They didn't treat me like a young person and or they treated me like someone who was dying from a disease that needed help, and they greeted me and welcomed me into Alcoholics Anonymous, and I'm forever grateful for that because I was living
a delusional life. I thought that my life was normal, drinking every single day at 14 years old, having bleeding ulcers. Like I thought that was a normal life. And I didn't realize how delusional I was. And they loved me right where I was at. సో కానీ నేను ఆల్కహాలిక్స్ అనానిమస్లో ఆ మీటింగుల్లో పొందింది ఏంటి, మొట్టమొదటిసారి ఏఐకి నేను వచ్చినప్పుడు అని ఆవిడ చెప్పేది ఏంటి అని అంటే, నన్ను ఎవ్వరూ ఆ, ఆ, వేరే తేడాగా చూడలేదు. నా దుస్తులు బట్టి, వాటి బట్టి నన్ను ఆ, ఆ, భిన్నంగా ఎప్పుడు చూడలేదు. వాళ్ళు నాకు ఎల్లప్పుడూ ఇచ్చింది ప్రేమ ఆప్యాయతతో నన్ను ఆ, దగ్గరికి తీసుకున్నారు. నన్ను ఆ, చిన్నపిల్ల దానిగా వ్యవహరించలేదు. నా వయసు నేను చిన్న వయసులో వచ్చినా కూడా నన్ను ఒక త్రాగుబోతు ఆ, జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి కింద నన్ను ఆ, భావించారు. అండ్ ఆ ఆ జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి సహాయం లేకపోతే చనిపోతాననే నిజాన్ని నాకు తెలియపరిచారు. నేను అప్పటి వరకు అండ్ వాళ్ళు నన్ను అట్లా దగ్గరికి తీసుకోవడం, నేను చాలా దానివల్ల నేను చాలా కృతజ్ఞతరాలని అని ఆవిడ చెప్తున్నారు. అండ్ నేను చాలా ఆ, ఆ, చాలా వరకు వచ్చేసరికి నాకు అప్పుడు ఉన్న భేదాభిప్రాయాలు ఏంటి అని అంటే, నేను గడిపేది చాలా సామాన్యమైన జీవితం అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. రోజు తాగుతూ ఆ, పొట్టలో అల్సర్లు వచ్చి ఇదేమంటారు, బ్లడ్ వామిటింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ చాలా నార్మల్ జీవితం అని అనుకున్నాను. కానీ అది నా తాగుబోతుతనం వల్ల నేను ఆ, ఆ, ఎదుర్కొనే పరిణామాలని వాళ్ళు నాకు తెలియపరిచారు. నేను ఎంత తేడాగా ఆలోచిస్తున్నాను, నేను ఎంత అపోహలో ఉన్నాను అని వాళ్ళు అట్లా తెలియపరచడం వల్ల నాకు ఆ, ఆ, అర్థమైంది అని ఆవిడ చెప్తున్నారు. యా జెనిఫర్. And so there were a lot of things that happened, and I haven't had a drink since then. There were a lot of things that happened in those early days of recovery that kept me coming back long enough for me to get into the steps, which when I talk about the isolation and my delusionment, the reason I talk about that is it was so much a part of my alcoholism. And my solution to that, which I didn't know when I got here, it really was getting into inventory and learning how to objectively view myself because I was delusional. సో ఇటువంటి సన్నివేశాలు ఎన్నో జరిగినాయి ఏఏలో. నేను ఆ మీటింగ్లకి వస్తుండే సమయంలో ఆ, అనేక సన్నివేశాలు ఇటువంటివి నన్ను ఏఏని వదిలి వెళ్ళకుండా నాకు ఒక బలమైన కారణాలు ఇస్తూ వచ్చాయి రోజు మీటింగుల్లో. అండ్ ఎప్పటి వరకు అని అంటే, నేను సోపానాల కార్యాచరణ మొదలుపెట్టే వరకు. అండ్ నా ఒంటరితనానికి, నా మబ్బు మారిన ఆలోచన విధానానికి దాని వెనకాల ఉన్న మూలం నా తాగుబోతుతనం అని నేను సోపానాల కార్యాచరణ ద్వారా నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా జాబితా తీసుకునే ప్రక్రియ ప్రకారంగాను అని ఆవిడ చెప్తూ ఉన్నారు. యా జెనిఫర్. So there were a lot of things in the beginning. In the beginning, it was about not drinking 24 hours. It was about being at a meeting every single day, talking to another alcoholic, praying, which I told them I don't believe in God. And they told me they didn't care if I believed in God, that I needed to pray. And I could pray without believing in God. And so I did a lot of actions before I was able to get to that place of where I really started inventorying. But all those little steps were a part of that process to prepare me to be able to look at myself. సో ఏఏకి వచ్చిన కొత్తలో చాలా ఆ, చర్యలు నన్ను చేపట్టమన్నారు. సోపానాల్లో జాబితా ప్రక్రియ వరకు వచ్చే ఆ, ప్రయాణంలో నాకు చాలా చర్యలు చేపట్టమని కూడా చెప్పారు. ముఖ్యంగా అన్నిటికంటే, తాగకుండా ఉండు 24 గంటలు, రోజు ఒక మీటింగ్కి వెళ్తూ ఉండు, వేరే త్రాగుబోతులతో, వేరే ఏ మెంబర్లతో మాట్లాడుతూ ఉండు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయి అని అన్నారు. నేను భగవంతుని నమ్మను అని చెప్పినప్పుడు కూడా, నువ్వు భగవంతుని నమ్మాల్సిన అవసరం లేదు, నువ్వు నమ్మని భగవంతుడికే నువ్వు ప్రార్థన చేయి అని నాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన చర్యలు నాకు ఇష్టం లేకపోయినా నేను చేపట్టడం జరిగింది. అండ్ ఈ చర్యలు నన్ను ఆ, ఆ, జాబితా తీసుకునే ప్రక్రియ వరకు, ఆ, నా ప్రయాణం వెళ్ళే వరకు నాకు సహాయం చేసినాయి. అండ్ ఈరోజు నేను తిరిగి చూసుకుంటే, ఇవి
ఆ, చాలా ముఖ్య కారణాలు ఈ ఈ ఈ చర్యలు నన్ను సోబర్గా ఉంచుతూ నా అండ్ నా జాబితా తీసుకునే ప్రక్రియకు కూడా చాలా ఉపయోగపడినాయి అని ఆవిడ చెప్తున్నారు. యా జంక. And in the beginning, the old timers, they were the ones who helped me with my inventory. So I would, because I was still, when my, once I was sober for like 90 days, my ego started to return. So that alcoholic mind was going, and I was trying to separate myself from people in the meetings. Like I wasn't that bad. And I would say things like, I didn't get a DUI. And they would remind me that I didn't have a driver's license or a car, so it would be hard to get a DUI. So the old timers really started that process of inventory for me before I even got to the place where I was able to start writing things down. సో ఆ మొట్టమొదటి రోజుల్లో నాకు ఆ, చాలా కాలం నుంచి ఏ మెంబర్లు సోబర్గా ఉంటున్న ఏ మెంబర్లు జాబితా తీసుకోవడం అనేది నేర్పించారు. ఏ విధంగా అనంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నాకు 90 రోజులు నేను సోబర్ అయిన వెంటనే నా అహంకారం పెరిగిపోవడం సాగింది. అండ్ నేను మీకంటే భిన్నమైన త్రాగుబోతుని, నేను మీ అంత ఏమి కోల్పోలేదు అని నా గర్వం నాకు చెప్పడం మొదలుపెట్టింది. ఆ, దాంట్లో ఒక ఉదాహరణ ఆవిడ చెప్పడం ఏంటి అని అంటే, అక్కడ తాగిన మైకంలో బండి నడిపితే డియుఐ అని అంటారు. తాగిన మత్తులో బండి నడిపినట్టు ఒక టికెట్ ఇస్తారు. అట్లాగా అరెస్ట్ అవ్వలేదు నేను ఎప్పుడు అని ఆవిడ మీటింగ్లో షేర్ చేయడం జరిగిందంట. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఓల్డ్ టైమర్ వచ్చేసి, నీకు ఆ డియుఐ రావడానికి ఆ, అన్నిటికంటే ముఖ్యంగా ముందు డ్రైవర్స్ లైసెన్స్ ఉండాలి. డ్రైవర్స్ లైసెన్స్తో పాటు నీకు ఒక కారు కూడా నువ్వు నడిపి ఉండాలి. అప్పుడే నువ్వు ఆ డియుఐ వస్తుంది. నువ్వు ఆ రెండు పనులు, ఒకటి డ్రైవర్స్ లైసెన్స్ లేదు, రెండు నువ్వు ఎప్పుడు కారు కూడా నడపలేదు. సో అందుకనమ్మా నీకు డియుఐ రాంది అని వాళ్ళకి ఆ అమ్మాయి యొక్క నిజం ఆ అమ్మాయికి చాటి చెప్పారు. సో ఇవి చెప్పడం ఏంటి అని అంటే, నేను చాలా అపోహల్లో ఉండేదాన్ని. నాకు ఓల్డ్ టైమర్స్ అనేవాళ్ళు నేను నా జాబితా తీసుకునే ఆ, స్థితికి వెళ్ళే వరకు వాళ్ళు నాకు నా జాబితా తీసి నా నిజం నాకు చూపిస్తూ ఉన్నారు అని ఆవిడ చెప్తూ ఉన్నారు. యా జెన్ఫర్. Our literature says, and in our book, it says resentment is the number one offender. It destroys alcoholics more than anything else, right? And I was extremely angry and resentful. I didn't know what the word resentment mean. I had to have a sponsor explain to me that a resentment is a reoccurring emotion. And it's not just about anger. It could be jealousy. There's so many emotions that it can tie into. But when I experience something and I start telling a story, that's the resentment. It's this reoccurring emotion that has a story attached to it. And in my alcoholism, I was always the victim. It was everybody else's fault. My alcoholic brain naturally goes to defend and fight. So I'm defending myself and I'm making the problem everyone else, which is why it will destroy me because that's what isolates me. And inventory is what gave me the freedom from that. And I didn't even know I needed that freedom. సో మన ఆ, సాహిత్యానికి వచ్చేసరికి, మన ఆల్కహాలిక్స్ అనానిమస్ పుస్తకంలోకి వచ్చేసరికి రిజెన్మెంట్ గురించి ఆ, ఏం రాసి ఉంటుందంటే, ఇంగ్లీష్లో చెప్తానండి, దాని తర్వాత తెలుగులో అనువదిస్తాను. రిజెన్మెంట్ ఈస్ ద నంబర్ వన్ అఫెండర్, ఇట్ డెస్ట్రాయ్స్ మోర్ ఆల్కహాలిక్స్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ అని రాసి ఉంటుంది. రిజెన్మెంట్ కారణం, రిజెన్మెంట్ అన్నిటికంటే ముఖ్యమైన ఆ, ఆ, చాలా ప్రమాదకరం. మనకి అన్నిటికంటే ముఖ్యంగా అది చాలా ప్రమాదకరం. అది చాలా మంది త్రాగుబోతుల్ని నాశనం చేసింది అని రాసి ఉంటుంది. అండ్ నాకు రిజన్మెంట్ పదం ఒక మీనింగ్ కూడా నాకు ముందు తెలియలేదు. నాకు నా స్పాన్సర్ నాకు ఆ, కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి రిజన్మెంట్ అని అంటే, ఓన్లీ కోపం పడడం కాదు, క్రోధ భావనలు ఒకటే కాదు, నీకు పదే పదే గుర్తు వచ్చే ఉద్రేకపూర్వకమైన భావనలు. అది కోపమైన అవ్వచ్చు, ఆ, ఆ, కుళ్ళు అయినా అవ్వచ్చు, ఎటువంటి భావన అయినా నీకు పదే పదే గుర్తుకొస్తుంటే దాన్ని రిజన్మెంట్ అంటారు అని ఆయన నాకు వ్యక్తపరిచారు. అదొకటే కాకుండా నా రిజన్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఈ భావనలతో పాటు నా బుర్ర నాకు ఒక కథ అల్లుతుంది. అండ్ నా బుర్ర ఎట్లా పనిచేస్తుంది, కథ అల్లడం వల్ల ఎల్లప్పుడూ
నేనే బాధితురాలు కింద నాకొక ఆ, కథ చెప్తుంది నా బుర్ర. ఈ సన్నివేశంలో నాకు ఈ భావన కలుగుతుంది, నా బుర్ర ఇట్లా కదలుతుంది, దానివల్ల నేనే బాధితురాలిని, నన్ను ప్రపంచం ఇలా బాధ పెడుతుంది, వ్యక్తులు ఇట్లా బాధ పెడుతున్నారని నాకు నేను ఆ, అపోహలోకి వెళ్ళిపోతాను. నా తాగుబోతు బుర్ర అట్లా పనిచేస్తుంది. ముఖ్యంగా నన్ను నేను తప్పుగా ఎప్పుడు పట్టుకోను, ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాను. అండ్ ఆ సన్నివేశంని ఆ వ్యక్తిని ఎల్లప్పుడూ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాను, ఇట్లాంటి ఆలోచన విధానం ఉండడం వల్ల. దీనివల్ల నేను చాలా ఒంటరిదాన్ని అయిపోయాను. నా తాగుబోతనం మనుషుల నుంచి దూరంగా చేసింది. అండ్ జాబితా అనేది, ఇన్వెంటరీ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. నన్ను ఇటువంటి అపోహల నుంచి బయటపడేయడానికి నాకు చాలా ఉపయోగపడింది అని ఆవిడ చెప్తున్నారు. యా జెనిఫర్. A lot of the things that I feel, believe about inventory and my process didn't necessarily, it wasn't thoughts that I had when I was doing it initially. It's what I've experienced over the years of doing it. So when I speak about certain things, it's not like I just knew these things. It's just over years and years of experience of writing lots and lots of inventory. But that first inventory that I wrote was honest. It was thorough to the ability that I was able to write at that time. I look at that inventory now and it kind of makes me laugh because it was very surface compared to how I write today. But that sitting down, getting quiet, and I had a sponsor say, write the list, whatever comes to mind, you put down on that piece of paper. That's God speaking to you. And so, what I didn't know at the time was that God is a part of my inventory process because what comes down of my pen to paper, those are the things that God's revealing to my heart in that moment that I need to look at. And so, that's how I started that process. I did not want to write inventory. I still don't like to write inventory. I don't like doing the work, but I sat and I did those things. And what I know today is that that is where um it's the solution to my life, really. The inventory process is. సో ఈరోజు నేను నమ్ముతూ చెప్పే విషయాలు, ఆ, మొట్టమొదటిసారిగా ఇన్వెంటరీ రాసేసినప్పుడు నాకు అన్నీ తెలిసిపోలేదండి. ఎన్నో సంవత్సరాలు ఈ జాబితా తీసి తీసి దాంట్లో ముందుకెళ్ళే ప్రయాణంలో నేను తెలుసుకున్న నిజాలు అని ఆవిడ చెప్తున్నారు. సో ఆ, ఉదాహరణకి నా మొట్టమొదటి జాబితా నేను ఆ, రాసుకున్నట్లయితే ఆ సమయంలో నా నిజాయితీకి, నాకున్నంత నిజాయితీకి ఆ, నేను పూర్తిగా రాయగలిగినంత రాశాను అని ఆవిడ చెప్తున్నారు. అండ్ ఈరోజు నేను తిరిగి ఆ జాబితాను చూసుకున్నట్లయితే నవ్వుతాను. అదేంటి ఇంత చిన్నపిల్లలు రాసినట్టు ఉంటుంది అని ఆ, ఆవిడ అంటున్నారు. ఆ, కానీ అప్పట్లో నా స్పాన్సర్తో మొట్టమొదటిసారి రాయడానికి కూర్చున్నప్పుడు ఆయన నాకు చెప్పింది ఒకటే: కూర్చో, కామ్గా ఉండు, అండ్ రాయి. ఎందుకు అంటే ఆ, నువ్వు ఆలోచించే ఆలోచనలు, నువ్వు పెన్ను తీసుకుని పేపర్ మీద రాసే జాబితా, అది నీతో భగవంతుడు రాయిపిస్తున్నాడు అని ఆయన నాకు చెప్పారు. ఈ రోజు నేను అది నమ్ముతాను. ఎందుకంటే ఇన్వెంటరీ మనం ఒక్కలమే చేసే పని కాదని నేను నమ్ముతాను. భగవంతుడు మనతో పాటు కూర్చుని మన చేతితో, మన పెన్నుతో పుస్తకం మీద పెట్టి రాయిపించే ప్రక్రియ అని నేను నమ్ముతాను. ఆ, ఎందుకు అనంటే నా మెదడులో వచ్చే ఆలోచనలు, అది నాకు గుర్తుకొచ్చే సన్నివేశాలు అన్నీ నేను పేపర్లో రాసేది, నా హృదయం అంతర్గతంలో దాగిపోయిన సన్నివేశాలు అన్నీ తీసి చూపించేది భగవంతుడని నేను నమ్ముతాను అని ఆవిడ అంటూ ఉన్నారు. అండ్ ఈ జాబితా అనేది మళ్ళీ నేను నేను ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ ఆ, వచ్చే ఒక ఆ, పరిష్కారం అని ఆవిడ చెప్తున్నారు. యా I I write inventory about once a year, like a full inventory. People have different thoughts and opinions in Alcoholics Anonymous about inventory, the process. Because I've been around for a really long time, I've written inventory a lot of different ways. And I don't believe there's a right or wrong way. How I write inventory the majority of the time is through the columns that are listed in the Big Book of Alcoholics Anonymous. I have done inventories
through the 12 and 12. I've also done inventories of old ideas and new ideas. That's a recent inventory I just did that I had an amazing experience with. But for me, what the inventory process does is it gives me the ability to open my mind to think about things in a different way. సో జాబితా రాసే ప్రక్రియ గురించి వచ్చేసినట్టయితే ఆ, నేను ప్రతి సంవత్సరం ఒక పూర్తి సోపానాల కార్యాచరణ చేస్తాను. అందులో భాగంగా నా జాబితా అనేది పూర్తి జాబితా అనేది మళ్ళీ ప్రతి సంవత్సరం నేను రాస్తూ వస్తూ ఉంటాను. అనేక రకమైన మనుషులకి, అనేక మెంబర్లకి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. ఆ, ఏ ప్రక్రియ మంచిది, ఈ ప్రక్రియ మంచిది అని. నేను ఇన్ని సంవత్సరాలు ఏలో ఉన్నాను కాబట్టి, అనేక రకమైన జాబితాలు చేశాను కాబట్టి, నాకున్న అభిప్రాయం ఏంటి అని అంటే, ఏది తప్పు, ఏది రైట్ అనే ఇది ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనే మెథడ్ ఏమీ లేదు. ఆ, నేను చాలా ఎక్కువ శాతం వాడే జాబితా రకం ఏంటి అంటే, మన ఆల్కహాలిక్స్ అనానిమస్ పుస్తకంలో ఉన్నట్టు ఆ కాలంలు వేసుకుని మనం రాసుకునే జాబితా ప్రక్రియని నేను ఇప్పటికీ ఫాలో అవుతాను. ఇది కాకుండా నేను అనేక రకమైన జాబితాలు కూడా చేశాను. ఆ, దానికి ఉదాహరణలు ఇచ్చారు. మన 12 సోపానాలు 12 సాంప్రదాయాల పుస్తకంలో ఉన్న మిగతా రకమైన జాబితాలు కూడా నేను తీసుకున్నాను. ఈ మధ్య కొత్తగా నేను చేసింది మన ఆ, పాత ఆలోచన విధానాలు, కొత్త ఆలోచన విధానాల జాబితా కూడా నేను చేశాను. దానివల్ల నాకు చాలా ఆ, అద్భుతమైన ఆ, అనుభవాలు జరిగినాయి అని ఆవిడ చెప్తున్నారు. అండ్ ఈవిడ చెప్పడం ఏంటి అని అంటే, ఈ జాబితా తీసుకునే ప్రక్రియ నన్ను స్వాతంత్రానికి దగ్గరికి తీసుకెళ్తుంది అని ఆవిడ చెప్తూ ఉన్నారు. యాజన్. So I think at some point, probably earlier in my recovery, I think I thought I was going to write inventory and it was just going to make me better. Like it was going to fix all the things, right? And what my experience has been is that I don't get to determine when I'm going to be better. So much of that has to do with the remaining steps. It has to do with my higher power, um, and my ability to shift and to change. And sometimes that's slow. The reason I talk about that is one of the biggest resentments I had when I got here was with my father. And even at 7.5 years sober, I had written a ton of inventory on that man. And at 7 years sober, I would lay in bed and think about, like, fantasize, hoping that my dad was alone when he died and he felt pain and loneliness and emptiness. I still had those feelings at 7.5 years sober, but I continued to write inventory. And it was so important. And I think that where there is deep pain, sometimes it takes longer. And I'll tell you that I have a regular basis relationship with my father today that most people would never speak to him again. And it's because of the work that I continued to do. And that inventory at 7.5 years sober, when I wanted to burn his house down, and my sponsor said, when I called her crying and screaming, she said, "When you're ready to write inventory, call me." And she hung up the phone on me. My sponsors do not care about how I feel. They care about what I do and they care about saving my life. And I'm so grateful for that because I got off the phone with her and I was willing one more time to write another inventory. And that is the one where, through the process of the remaining steps, my heart changed and I was able to form a relationship with that man. సో నేను మొట్టమొదట్లో ఇన్వెంటరీ రాసే ప్రక్రియ ఆ, లో లోంచి వెళ్ళేటప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఇన్వెంటరీ రాస్తే నేను మారిపోతానని అనుకున్నాను. అండ్ నన్ను అది మార్చేస్తుంది అని అనే అపోహలో ఉన్నాను. కానీ ఆ, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవంతో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నేను నిర్ణయించలేను నేను ఎప్పుడు మారుతాను, ఎలా మారుతాను అనేది. దానికి చాలా ఆ, ఆ, విషయాలు ఆధారపడి ఉన్నాయి దాని మీద. ముఖ్యంగా మన ఉన్నత శక్తి నిర్ణయిస్తారు. దాంతోపాటు నేను మార్పు చెందడానికి ఎంతవరకు, ఏ మేరకు నేను సిద్ధపడుతున్నాను అనే అనే ఒక విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ నా అనుభవంలో నేను తెలుసుకుంది ఏంటి అని అంటే, ఇది చాలా
నేను మారడం జరిగే ప్రక్రియ చాలా మెల్లిగా జరిగే ప్రాసెస్ అని ఆవిడ చెప్తున్నారు. ఎందుకు అని అంటే దానికి ఆవిడ ఒక ఉదాహరణ ఇచ్చారండి. ఆ, ఆవిడకి చాలా పెద్ద రిజన్మెంట్ ఎవరి మీద ఉండిందంటే వాళ్ళ నాన్నగారి మీద ఉండిందంట. అండ్ 7.5 సంవత్సరాలు రికవరీకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారి మీద రిజన్మెంట్ పోలేదంట. అప్పుడు కూడా ఆవిడ మెదడులో ఎటువంటి ఆలోచనలు నడిచేవి అని అంటే ఈయన చాలా ఒంటరిగా నొప్పితో ఆ, ఎవరు చుట్టూ లేకుండా చనిపోవాలి, ఈయన చావు అంత ఘోరంగా ఉండాలి అని ఆవిడ కోరుకుంటూ ఉండేదాన్నంట. కానీ ఆ, ఆ, అన్ని సంవత్సరాలు కూడా ఆవిడ ఎప్పుడు జాబితా తీసుకోవడం మానేయలేదు. అండ్ ఈవిడ అర్థం చేసుకుంది ఏంటి అని అంటే ఎక్కడ చాలా చాలా నొప్పి ఉంటుందో అక్కడ మనకి చాలా సమయం పడుతుంది దాని నుంచి మనం బయటకు పడడానికి. అటువంటి రిజైన్మెంట్ల నుంచి మనం రిజైన్మెంట్ల నుంచి అటువంటి భావోద్వేగాల నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది అని ఆవిడ చెప్తున్నారు. ఇప్పుడు ఆవిడ తండ్రితో ఆవిడకి చాలా ఆ, మంచి అనుబంధం ఉంది అని ఆవిడ చెప్తున్నారు. ఆ, ఎలా కానీ మిగతా వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ తండ్రితో అనుబంధం ఏర్పరచుకోవడానికి సిద్ధపడకపోయినా ఆవిడకి ఒక మంచి అనుబంధం ఉంది. అది కేవలం ఈ జాబితా తీస్తూ ఉండే ప్రక్రియకి ఆధారపడి ఉండడం వల్ల అని ఆవిడ చెప్తున్నారు. అండ్ ఒక ఉదాహరణ చెప్పారు. ఆ 7.5 సంవత్సరాల సమయంలో ఆవిడ స్పాన్సర్కి ఒక రోజు ఇట్లానే ఆ, వాళ్ళ నాన్నగారి మీద వచ్చే భావోద్వేగమైన ఆలోచనలతో ఆ, గురించి ఫోన్ చేసి నేను ఆయన ఇంటిని తగలబెట్టాలనుకుంటున్నాను ఇట్లా అని ఏడుస్తూ కోపంతో రగిలిపోతూ కాల్ చేశారంట. అప్పుడు వాళ్ళ స్పాన్సర్ చెప్పింది ఒకే ఒకటి: నీ ఏడుపు అయిపోయాక నువ్వు జాబితా తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు జాబితా తీసుకుని నాకు కాల్ చేయి, అప్పుడు మాట్లాడదాం అని ఫోన్ కట్ చేశారంట. అండ్ ఆవిడ చెప్పేది ఏంటి అని అంటే నాకున్నన్ని స్పాన్సర్లు నేను ఎట్లాగైతే భావోద్వేగాలను ఎదుర్కొంటున్నానో వాటిని మార్చేయాలనే ప్రక్రియతో ఎప్పుడు పనిచేయలేదు. నేను ఏం చర్యలు చేపట్టాలి, నన్ను నేను ఎట్లాగా దీని నుంచి కాపాడుకోవాలి అనే ఆ, అంశం వైపు నన్ను మరలించారు. దానికి నేను చాలా కృతజ్ఞురాలని ఆవిడ చెప్తున్నారు. అండ్ ఇంకొకసారి ఆవిడ వ్యక్తపరిచేది ఏంటి అని అంటే నిజంగా నాలో మార్పు రావాలి అని అంటే ఇన్వెంటరీ ఒక మూలమైన ప్రక్రియ ఆ, అని ఆవిడ చెప్తూ ఉన్నారు. యా జెనిఫర్. The way that I handled when people hurt my feelings, made me angry, when I was drinking, I would either beat them up or I would act like they did not physically exist. They could be standing right in front of me and I would act like that they were not there. I cut people out of my life for reasons that I thought that they hurt me. And I can still do that in recovery because I've done it before. And I did it for a long time. I didn't know that's what I was doing, that I was living in that resentment and that anger. And so if somebody cuts in front of me in traffic, I like want to slice their tires and burn their house down. That's my natural thought that I have. Thankfully, since I've been sober, I haven't sliced anybody's tires and I haven't set their house on fire. But this alcoholic mind, that's what my go-to is. My go-to is I'm going to act like you no longer exist. And I never treated people like they were God's kids. I treated everybody in accordance to how I perceived they treated me. And through the inventory process, I was able to stop doing that because I was able to see that I had a part in almost every situation, even with justified anger. I have a part in how my higher power wants me to live my life. సో నాకు వచ్చే ఉద్రేకపూరితమైన భావోద్వేగాలు వీటిని ఎలా ఎదుర్కోవడం అని అంటే నాకు తెలిసినవి రెండు పరిష్కారాలు. నన్ను ఎవరైనా బాధ పెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐదర్ కలవకుండా ఉంటాను, లేదా వాళ్ళ పట్ల ఆ, హాని కలిగించే ఆ, చర్యలు తీసుకుంటాను. ఇదే నాకు తెలుసు. మనుషుల్ని నా జీవితం నుంచి తొలగించేయడం తెలుసు, లేదా ఉన్న మనుషుల పట్ల ఆ, ఆ, చాలా ఆ, హాని కలిగించేటట్టు ప్రవర్తన చేయడం నాకు తెలుసు. అండ్ అది ఆ, అటువంటి జీవన విధానం
నా స్వస్థతలోకి, నా సోబర్ జీవితంలోకి కూడా కొనసాగింది. ఎన్నో సంవత్సరాలు అట్లా చేశాను అని ఆవిడ చెప్తున్నారు. అండ్ ఒక ఉదాహరణకి, నేను ట్రాఫిక్లో పయనిస్తున్నప్పుడు నన్ను ఎవరైనా ఓవర్టేక్ చేసి ముందు వెళ్ళిపోతే నా మెదడులో వచ్చే మొట్టమొదటి ఆలోచన వాళ్ళ కారు ఆపేసి వాళ్ళ కార్ టైర్లు కట్ చేసేసి వాళ్ళ కారు తగలబెట్టేయాలి. ఇటువంటి భావోద్వేగపు ఆలోచనలు ఉన్నాయి. అది నా తాగుబోతు బుర్ర నాకు చెప్పేది. అండ్ ఇట్లాంటి ఆలోచన విధానం వల్ల నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నేను నా రిజైన్మెంట్స్ నుంచి నేను ఇంకా కోలుకోలేదు అని నాకు కొన్ని సంవత్సరాల ముందు అర్థమైంది. అండ్ దాని మీద ఒక జాబితా నేను తీసుకున్నప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటి అని అంటే, ఆ, భగవంతుడి నా చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని భగవంతుడు ఒక్క బిడ్డల కింద నేను ఎప్పుడూ భావించలేదు. వాళ్ళని భగవంతుడు ఎలా అయితే చూసుకుంటున్నారో నేను అట్లా చూసుకునే ఒక ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు. వాళ్ళు నన్ను ఎట్లాగా ఆ, వాళ్ళు నాతో ఎట్లా వ్యవహరిస్తున్నారో దాని ఆ, ఆ, దాని మీద ఆధారపడి ఉంటుంది నేను వాళ్ళని వాళ్ళతో ఎట్లా వ్యవహరిస్తానని. సో అక్కడ కూడా నా స్వార్థం ఉంది అని ఆవిడ చెప్తున్నారు. సో ఆ, కారణం కలిగిన మంచి బలమైన కారణాలు కలిగిన రిజన్మెంట్స్, కోపాలు, ద్వేషాలు, ఇవి కూడా ఆ, నేను వదులుకోవాల్సిన అవసరం ఉంది అని ఆవిడ చెప్తున్నారు. యా జెనిఫర్. That last inventory with my father that I did helped me to see where, even when someone has done grave harm to me, and I would act like my father didn't exist. I would stop talking to him if he didn't behave the way, or he didn't respond. If I told him something and he didn't respond the way that I felt a father should, I would stop talking to him. I wouldn't call him for 6 months, 9 months, a year. I'd go home. I wouldn't see him. I wouldn't let him know I was there. And through that process, God changed my heart. I didn't want to feel the way that I felt, but I couldn't be rid of the anger. And what happened was, through that inventory process, I had a change of heart. God took my heart from being in a place of judging him for the type of father that he was, to me focusing on what kind of daughter am I. And it doesn't matter. My dad is still not a great dad. He's not a good dad in terms of when you think about characteristically what a good dad should do. He is not that. But we have a great relationship because I don't care what kind of dad my dad is today. I care what kind of daughter I am to my father, because that is who I'm responsible for. And I don't know how that happened. It was just through the process of doing the work that was suggested by my sponsor through inventory and the amends process. And it didn't happen overnight. It took about a year and a half of very slow, like amends. And somehow my heart went from hoping he dies alone to knowing he deserved a better daughter. సో ఆ చివరి జాబితా నేను ఎప్పుడైతే నా స్పాన్సర్ ఫోన్ పెట్టేశారో, ఆ, నువ్వు జాబితా తీసుకున్నాక మాట్లాడదామని, ఆ జాబితా నేను తీసుకున్నప్పుడు నాకు ఏ విధంగా సహాయపడింది ఏంటి అని ఆవిడ ఆ, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, ఈవిడ వాళ్ళ నాన్నగారితో ఎలాగా వ్యవహరించేవారంటే, ఆయనకి ఏదో ఒక విషయం కానీ సంఘటన కానీ ఈవిడ చెప్పేవారంట. ఈవిడికి నచ్చిన విధానంలో, లేదా ఒక తండ్రి తన కూతురుతో ఎట్లా అయితే మాట్లాడాలో అటువంటి విధానంలో ఆయన మాట్లాడకపోతే, ఇమీడియట్ గా ఆ, ఆవిడకి తెలిసిన పని ఏంటి, ఎవరైనా ఆవిడకి హాని కలిగిస్తే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఉన్నట్టు గుర్తించకుండా ఉండే ఆ, ఆ, చర్యలు తీసుకోవడం. సో ఆవిడ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నాన్నగారి మీద కోపం ఉంటే ఆయన్ని కలిసేది కాదంట. ఆయనకి ఆయనతో ఎప్పుడైనా గొడవలు అయితే ఒక 6 నెలలు, 7 నెలలు, 9 నెలలు ఆయనతో మాట్లాడకుండా గడిపేదంట. సో ఆ, ఇటువంటి ఆ, భావోద్వేగాలతో ఆవిడ ఇటువంటి ప్రవర్తనతో ఉన్నప్పుడు ఈ జాబితా ఏ విధంగా ఆవిడకి ఉపయోగపడింది అని అంటే, భగవంతుడు నా హృదయంలో నా తండ్రి పట్ల ఉన్న భావనలను మార్చారు అని ఆవిడ చెప్తున్నారు.
నాకు నేను ఎట్లా ప్రవర్తిస్తున్నానో, నేను నాకు నాన్నగారి గురించి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో నా మెదడులో అవి నాకు నచ్చట్లేదు. అండ్ నేను ఆ, ఆ, అది నాకు భగవంతుడు మార్చి పెట్టాడు. నా అంతర్గతంలో, నా హృదయ అంతర్గతాల్లో నాకు ఆ మార్పు తీసుకొచ్చారు. నేను ఎల్లప్పుడూ నా తండ్రి ఇట్లా ఉండాలి, నా తండ్రి అట్లా ఉండాలి అని ఆయన జాబితా తీస్తూ వచ్చే వ్యక్తి కింద ఉండేదాన్ని. సడన్ గా నేను నా తండ్రికి ఎటువంటి కూతురు కింద ఉండాలి, నేను ఏ ఆ, నేను ఆ బాధ్యతల్ని నిర్వహిస్తున్నానా లేదా, ఆయన ఆయనను పక్కన పెట్టేసి నా కర్తవ్యం పట్ల నేను ఫోకస్ చేయడం మొదలు పెట్టాను. అది నాకు ఆ చేసిన ఆ, జాబితా చేయడం వల్ల వచ్చిన పరిణామాలు నాకు చెప్తున్నారు. ఆ, నా తండ్రి ఈ రోజుకి కూడా ఒక గొప్ప తండ్రి ఏం కాదు, మంచి తండ్రి కూడా ఏం కాదు. కానీ ఒక మంచి కూతురు ఏ విధంగా వాళ్ళ తండ్రితో వ్యవహరించాలో నేను ఆ విధంగా వ్యవహరిస్తున్నాను. ఆ, నేను నా కర్తవ్యాలు ఏంటి, నా బాధ్యతలు ఏంటి, అవి నేను నిర్వర్తిస్తున్నాను. సో ఈ జాబితా తీసుకునే ప్రక్రియతో పాటు ఎమెన్స్ మన ప్రవర్తన విధానంలో చేపట్టే మార్పులు, ఆ, ఈ రెండు చాలా ముఖ్యం. మన ఆ, మన మన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికే ఆవిడ చెప్తున్నారు. కానీ ఆవిడ చెప్పడం ఏంటంటే ఈ ఆ, మొత్తం ఆలోచన విధానంలో హృదయం అంతర్గతంలో జరిగిన మార్పు జరగడానికి సంవత్సరం ఆవిడ ఎంఎన్స్ ప్రక్రియలు చేస్తూ ఉండే సమయం పట్టింది అని ఆవిడ చెప్తున్నారు. ఏ ఏ వ్యక్తి అయితే ఏ కూతురు అయితే వాళ్ళ తండ్రి ఒంటరిగా చచ్చిపోవాలి, చాలా నొప్పితో చచ్చిపోవాలని కోరుకుంటూ ఉండే కూతురు, ఆ, ఈరోజు అటువంటి ఆలోచన లేకుండా నేను ఏ విధంగా ఒక మంచి కూతురుగా ఆయనకు సేవ చేయొచ్చు అని ఆవిడ కర్తవ్యాన్ని నిర్వర్తించేటట్టు ఆవిడ ఆలోచించే ఆ, మార్పు ఈ ఆ, ప్రక్రియలు తీసుకొచ్చినాయి అని ఆవిడ చెప్తున్నారు. యా జెన్ఫర్. Today, when I find myself irritated with maybe a friend because she's not being the kind of friend that I think that she should be, because that's what my mind tells me, I have a list of what it means to be a good friend. And I have all those things listed out. And it's not what my friend should be. It's for me to look at and to ask myself, am I doing all of these things in our friendship? And most of the time, when I'm judging my friend because they're not calling me, well, I haven't picked up the phone and called them either. And so it's this reminder of my roles in my life, what it means to be a good daughter, what it means to be a good sister, what it means to be a good friend. Those lists and those job descriptions, I look at them, these are my job descriptions. Is when I find myself irritated, I go and I ask myself, am I doing all of these things? And most of the time, I'm not. It's a measuring stick for me to be able to show up in my relationships the way that my higher power intends for me to, and not focus on how everyone else is behaving. My worth used to be determined by how my father loved me or how you accepted me or any other kind of person. My worth today is not tied into what my dad does or doesn't do, how he loves me, what he thinks about me. My worth today is tied into, am I pleasing my higher power? Because my higher power determines my worth, not the rest of the world. సో ఈ ఎప్పుడైనా నేను చికాకు పడినట్లయితే, ఆ, ఉదాహరణకి నా స్నేహితురాల మీద నేను చికాకు పడినట్లయితే, ఆ, ఎందుకు చికాకు పడతాను? నేను ఆవిడ నాతో ఎట్లాగా ప్రవర్తించాలో ఆవిడ నాతో ఆ విధంగా ప్రవర్తించట్లేదు కాబట్టి నాకు చికాకు వచ్చింది. సో నా దగ్గర చాలా ఇన్ని సంవత్సరాల జాబితాలు తీసుకోవడం వల్ల నా దగ్గర చాలా లిస్టులు ఉన్నాయండి అని నాకు చెప్తున్నారు. ఏంటి ఆ లిస్టులు అని అంటే, నేను ఒక స్నేహితురాలిని నా పట్ల ఇట్లా ప్రవర్తించట్లేదు అని అంటే, ఒక స్నేహితురాలైనా కూడా ఎటువంటి ఆ, ఆ, ప్రవర్తనలు ఉండాలి అనే దాని దగ్గర ఆవిడ దగ్గర ఒక లిస్ట్ ఉందంట. సో ఆ లిస్ట్ నేను చూసుకుంటాను. సో ఈ లిస్ట్లో నేనేం చేస్తున్నాను, నేను ఆ, ఒక మంచి స్నేహితురాలుగా ఉండే ప్రయత్నాల్లో ఈ లిస్టులో ఉండే అన్ని ప్రవర్తనలు నేను నిర్వహిస్తున్నానా లేదా అని ఆవిడ చూసుకుంటారంట.
సో ఒక ఉదాహరణకి నా స్నేహితురాలు ఒక ఆమె నాకు ఎన్నో రోజులైంది నాకు ఫోన్ కాల్ చేసి అని ఈవిడికి కొంచెం చికాకు పడుతుంటే ఈవిడ తిరిగి ఆ జాబితా చూసుకున్నప్పుడు ఆవిడకి అర్థమైంది ఏంటి అని అంటే నేను కూడా ఆమెకు కాల్ చేయట్లేదు. సో నా వైపు కూడా నేను బాధ్యతలను నిర్వర్తించట్లేదు నా అనుబంధాలను నిలబెట్టుకోవడానికి. సో ఆ, నేను ఈరోజు ఒక మంచి కూతురుగాను ఒక మంచి ఆ, 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 మంచి చెల్లిగాను లేదా మంచి అక్కగాను ఉండడానికి ఒక మంచి స్నేహితురాలిగా ఉండడానికి నాకు ఈ జాబితా నుంచి తెలుసుకున్న ప్రక్రియలు ఏ విధంగా నేను ఉండాలి అని తెలుసుకున్న నిజాలు నాకు ఈరోజు ఉపయోగపడతాయి. సో ఇవి మనకి ఆ, ఎవరైనా ఉద్యోగంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఉద్యోగం పత్రంలో ఇచ్చే ఒక బాధ్యత ఆ, బాధ్యత సూత్రాలు ఉంటాయి కదా, మీ ఉద్యోగంలో మీరు ఇవి నిర్వర్తించాలి అని. అట్లాగనే మన ప్రతి మానవ అనుబంధంలో కూడా ఆ, ఏమేం బాధ్యతలు నేను నిర్వర్తించాలి, ఏమేమి ఆ, చర్యలు నేను చేపట్టాలి అని నేను చూసుకుంటూ ఉంటాను. అండ్ నేను వీటిల్లో నిర్వర్తించే ప్రయత్నం నేను చేస్తున్నానా లేదా, ఈ అనుబంధాన్ని నిలబెట్టే ప్రయత్నం నేను చేస్తున్నానా లేదా అని ఆవిడ చూసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారు. అదొకటే కాకుండా నా ఆ, నా విలువ ఈరోజు నా నాన్నగారు నన్ను ఎట్లా ప్రేమిస్తున్నారు, నా నాన్నగారు నాతో ఎట్లా వ్యవహరిస్తున్నారు దాని మీద ఆధారపడదు. మీరు నన్ను ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, మీరు నన్ను ఒప్పుకుంటున్నారా లేదా దాని మీద ఆధారపడదు. అంతెందుకు ఏ వ్యక్తి అయినా నన్ను ఎట్లా నాతో ఎట్లా ప్రవర్తించినా నా ఆ, నా విలువ దాంతో ఆధారపడి లేదు. ఆ, ఈరోజు ఆ, దేంతో ఆధారపడి ఉంది అని అంటే నా ఉన్నత శక్తికి ఆ, ఆ, దగ్గరగా ఉన్నాను. ఆయనకి నచ్చినట్లు నా చర్యలు నేను చేపడుతున్నానా లేదా అన్న దాని మీదే నా విలువ ఆధారపడి ఉంది. ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చిన ప్రక్రియల్లో ముఖ్యమైన ప్రక్రియ జాబితా అని ఆవిడ చెప్తున్నారు. యా జెనిఫర్. I want to tell one story really quick because to me it happened in my life. I was about 10 years sober, and it's the scary part of my alcoholism. I was an active member of AA going through the steps. Same as I am today. It was just a Tuesday, and I went to a meeting. And when I got there, my girlfriend was there, and she didn't greet me the way that I like people to greet me, which is always, "Oh my God, it's so good to see you." And this alcoholic mind thought, "Well, did I do something to her? Like, why is she acting like that?" And then I thought, "Well, maybe I said something to somebody else I wasn't supposed to." So I'm thinking about all the people that her and I both know. And I thought, "No, I haven't said anything. I haven't talked to any of those people." And then I thought, I don't need people like that in my life. I need friends who are going to show up and be good friends for me. And then I saw her across the room and she was talking to another girl. And I was like, I don't need her in my life either. By the time I got home from that meeting, I was never going to go back to AA. That's my alcoholic mind. When I talked to my sponsor, she said, "Did you happen to ask her if something had happened?" And of course I hadn't. And so I called her and I had this conversation with her, making sure everything was okay. And she had had a terrible day at work. She had gotten in a fight with her fiance, and the way that she greeted me had nothing to do with me. She was having a bad day, and I was so focused on me that I didn't take the time to ask my friend how her day was, and she seemed a little off. And that was such a great lesson for me. My disease wants me to be isolated from my fellows. The process of inventory gives me this ability to connect. I've always struggled with my relationship with God, and I've had to simplify it because there's two things that I know that God is and that God expects of me, and that is to love and to connect. My alcoholism is the exact opposite of that. And just because I'm sober, my brain has not changed. So every day I try to make sure that my behavior is loving and it's to provide connection on this earth to be helpful. And
all of that happened, the transformation of my mind happens because of this inventory process. I can go to a meeting and somebody doesn't greet me appropriately, and then I never want to go to AA again. That's how quick my alcoholic mind can get me closer to a drink and further away from God. Right. And Jennifer, if you'd like to take a few more extra minutes, we could do that. Another 10 minutes we can add on to the meeting. Just if you want to do that. Yeah. సో ఇంకొక ఆ, కథ మీతో చెప్పి నా అనుభవంలో జరిగింది ఆ, చెప్దాం అనుకుంటున్నానండి. నేను 10 ఏళ్ళు సొబ్రైటీ లో ఉన్నప్పుడు నాకు ఒక చాలా ఆ, భయానకరమైన సంఘటన జరిగింది ఏఏలో. నా తాగుబోతుతనం ఏ రకంగా ఎంత తీవ్రంగా ముందుకెళ్తుంది అని నాకు ఒక ఉదాహరణ చెప్పడానికి ఇది నాకు బాగా గుర్తు చేస్తుంది. అది చాలా సాధారణమైన రోజు, మంగళవారం అనుకుంటా ఆ రోజు. నాకు అత్యంత సన్నిహితురాలైన ఒక ఆమె ఏఏలో మెంబరు. ఆవిడి నేను ఎట్లాగైతే నాకు ఆవిడ ప్రతిరోజు పలకరించే రీతిలో చాలా ఉత్సాహంతో నన్ను పలకరించే రీతిలో పలకరించలేదు. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు వెంటనే నా తాగుబోతు బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. ఏ విధంగా ఆలోచించడం సాగాను, ఆవిడ నాతో ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తుంది, ఆవిడ నాకు ఎందుకు ఈ రీతిలో నన్ను పలకరించలేదు, నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా. ఆవిడతోనే కాకుండా మా ఇద్దరికి మధ్యన ఉన్న సాన్నిహిత్యం ఉన్న వ్యక్తుల గురించి కూడా నేను ఆలోచించడం మొదలుపెట్టా. వీళ్ళందరితో నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా, ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా నాతో ప్రవర్తిస్తుంది అని చాలా ఆలోచించడంలోకి వెళ్ళిపోయాను. అండ్ మెల్లిమెల్లిగా ఆలోచన విధానాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, నాకు ఇటువంటి మనుషులు నా జీవితంలో అక్కర్లేదు. అండ్ యూనో ఇటువంటి స్నేహితురాలు నాకు జీవితంలో అక్కర్లేదు. ఆ మీటింగ్ అయిపోయి ఆవిడ నాకు నన్ను పలకరించి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పలకరించే సమయంలో జరిగిన సంఘటన. అండ్ ఆ మీటింగ్ అయిపోయి నేను తిరిగి ఇంటికి వెళ్ళే సమయానికి నా బుర్రలో ఎటువంటి ఆలోచన ఉండిందంటే, నేను అసలు ఏకి వెళ్ళకూడదు, ఇటువంటి వ్యక్తుల్ని నా జీవితంలోంచి నేను తొలగించాలి, అందుకని అసలు ఏలోకే వెళ్ళకూడదు అని నా తాగుబోతను నన్ను తీసుకెళ్ళిపోయింది. కానీ దేవుడి దయ ఏంటంటే, అప్పుడు నా స్పాన్సర్కి నేను కాల్ చేశాను, ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఆవిడ నన్ను అడిగిన ఒకే ఒక ప్రశ్న: నువ్వు ఆ అమ్మాయిని అడిగావా, ఆ, నేను ఏ విధంగా అయినా బాధ పెట్టానా, ఏమైంది, ఎందుకు ఇట్లా నాతో ప్రవర్తించావని. అంటే నేనేం అడగలేదు. సో అప్పుడే నేను ఆ అమ్మాయికి కాల్ చేసి అడిగాను, అసలు ఏమైంది, నేనే తప్పుగా ప్రవర్తించాను, నువ్వు నన్ను ఎందుకు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు ఇట్లా అని. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అని అంటే, నా ఉద్యోగంలో నాకు ఈరోజు చాలా ఆ, విషాదకరమైన రోజులాగా ఉండింది, చాలా కష్టపడ్డాను, చాలా అనేక సంఘటనలు జరిగినాయి. అండ్ ఆమెకి పెళ్లి కాకపోయే భర్తతో ఆ, గొడవ కూడా అయింది. సో ఏ మీటింగ్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఆ రోజు సరైన రోజు కాదు ఆ అమ్మాయి ఎదుర్కొంది. అందుకని ఎవరిని ఆ, సరిగ్గా పలకరించట్లేదు. సో ఈమెమనుకుంటున్నారు, నా వల్ల ఆ అమ్మాయి ఇట్లా ప్రవర్తిస్తుందని అనుకున్నాను, కానీ ఆవిడ నాతో ప్రవర్తించిన ఆ, విధానం కి నాకు అసలు ఏం సంబంధం లేదు అని నాకు ఆ, తెలుసుకోవడానికి ఇంత డ్రామా జరిగింది అని ఆవిడ చెప్తున్నారు. అండ్ దీనివల్ల ఆవిడ మనకి గుర్తు చేసేది ఏంటి అని అంటే, మన తాగుబోతుతనం అంత ప్రమాదకరం, నన్ను ఎల్లప్పుడూ ఒంటరితనం పట్ల వైపు నన్ను లాక్కుంటూ వెళ్ళిపోతుంది. జా అండ్ నన్ను ఎప్పుడు మనుషుల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. అండ్ నేను ఎల్లప్పుడూ నా భగవంతుడితో కూడా భగవంతునితో ఉండే అనుబంధానిలో కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. సో నేను ఆ అనుబంధం ఎటువంటిది అన్నదాన్ని నేను కొంచెం సింపుల్ చేయాల్సిన అవసరం ఉండింది. అది చేసినప్పుడు నేను తెలుసుకుంది ఏంటి అని అంటే, ప్రేమతోనూ ఇతరులతో ఆ, ఆ, సాన్నిహిత్యం ఏర్పరచుకునే ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నప్పుడు నాకు భగవంతుడితో ఎక్స్క్యూజ్ మీ సాన్నిహిత్యం అనేది ఆ, ఏర్పడి ఉంటుంది అని నేను తెలుసుకున్నాను. నా తాగుబోతుతనం దానికి పూర్తి వ్యతిరేకం. ప్రేమ ఉండదు, ద్వేషం ఉంటుంది, మనుషుల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, సాన్నిహిత్యం వైపు నన్ను తీసుకెళ్ళదు. సో నాకు బాగా ఈరోజు ఉపయోగపడేది ఏంటి అని అంటే, అటువంటి తీవ్రమైన ఆలోచన విధానం నుంచి రియలీ సారీ బయటకి తీసుకొచ్చేది ఏంటి అని అంటే, ఈ జాబితా తీసుకునే ప్రక్రియ.
నేను మీటింగ్‌లకి వెళ్ళొచ్చు, మెంబర్లతో మాట్లాడొచ్చు, అన్నీ చేయొచ్చు గానీ, ఈ జాబితా తీసుకునే ప్రక్రియ నేను ఎప్పుడైతే ఆపేస్తానో, నా తాగుబోతు బుర్ర పనిచేస్తూ ఉంటది అని ఆవిడ చెప్పారు. యాహ్! జెన్నిఫర్. So I will say that when I got here, I was completely broken. I was isolated, I was lonely. Today, my life is absolutely remarkable. I can go anywhere in the United States and have a friend to stay with. I can go to other countries and have friends to stay with. I've gotten to meet people from all over the world. And I know today that I'm a good friend. I'm a good daughter. I am not perfect, but the inventory process is a measuring stick. It's not about getting to a place of perfection, but doing my best to look at my own self and be the best version of myself that I can. And it's through the steps of Alcoholics Anonymous that I'm able to do that. And the inventory process, it's just not about the fourth step, it's the eighth step. I mean, there's inventory all throughout all of our steps. And it has given me so much freedom. I don't want to take up much more time because if anybody wants to ask questions or whatever, I want to thank very much my voice, my interpreter. Your job is hard, and thank you. I just have so much respect, admiration, and appreciation for translators to carry the message. So I want to also thank you. సో, యాహ్! ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను పూర్తిగా ఆహ్, కృంగిపోయి నశించిపోయిన వ్యక్తి నుంచి ఈరోజు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రపంచంలో. నాకు స్నేహితులున్నారు. నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఒక నీడనిచ్చే స్నేహితులు, అంత మంచి బంధాలున్నాయి. అదంతా నాకు జీవితంలో ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఈ మన ప్రోగ్రామ్. దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైన ప్రక్రియ జాబితా తీసుకునే ఆహ్, ప్రక్రియ. అండ్ ఆవిడ చెప్పేదేంటనంటే ఆహ్, జాబితా అనేది మనల్ని మనం నిలదీసుకొని మనల్ని మనం కొట్టుకోవడానికి కాదండి. నేను లోపాలున్నాయి నాలో అని కొట్టుకోవడానికి కాదు. మనం ఎప్పుడు పర్ఫెక్ట్ కాలేం. కానీ జాబితా తీసుకోవడం అనేది మన ఆహ్, ఏమంటారు మెజరింగ్ స్టిక్ అంటాం. ఆహ్, ఆహ్, నా నా నేను ఎక్కడున్నాను నా కొలత. నా స్వస్థతలో నా కొలత నేను చూసుకోవడానికి జాబితా అనేది ఉపయోగపడుతుంది అని ఆవిడ చెప్తున్నారు. అండ్ నేను నా ప్రతిసారి జాబితా తీసినప్పుడు నాకు మంచి కోణాలు కనిపిస్తూ ఉంటాయి. నేను ఇంకా ఎదగడానికి అని ఆవిడ చెప్తున్నారు. అండ్ ఆవిడ ఇంకోటి చెప్పడం ఏంటి అనంటే, మన జాబితా అనేది ఆహ్, 4 సోపానం దగ్గర ఆగిపోదండి. 8 సోపానంలో కూడా మన జాబితా తీసుకునే ప్రక్రియ ఉంటుంది అని ఆవిడ చెప్తున్నారు. అండ్ మనందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు, మనం ఆవిడకి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అని తెలుపుకుంటున్నారు. అండ్ ట్రాన్స్లేషన్ చేసినందుకు నాకు కూడా కృతజ్ఞత తెలుపుకున్నారు. సో, ఐ విల్ ఈస్ దేర్ ఎనీథింగ్ యుడ్ లైక్ టు యాడ్ జెన్నిఫర్ ఆర్ కెన్ ఐ స్టాప్ ది రికార్డింగ్? You're good. Sure.